హలో బ్లిచ్ ఫ్యాన్స్, మరొక బ్లిచ్ వీడియోకి స్వాగతం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. నేను డిస్కార్డ్ సర్వర్ లాంచ్ చేశాను గాయస్. మీకు వీలుంటే దాంట్లో కలుసుకుందాం. లాస్ట్ ఎపిసోడ్ ఏజెంట్ ఆఫ్ షినిగామి ఆర్క్ లో ఇచిగోకి సోల్ రేపర్స్ పవర్స్ ఎలా వస్తాయో చూసాం. ఇంకా రూకియా అంటే ఎవరు, ఇంకా సోల్ సొసైటీ గురించి, వీటి గురించి మనకి లైట్ గా తెలుస్తుంది. లాస్ట్ లోకి వచ్చేటప్పటికి ఇచిగో కిసికే ఒరహార దగ్గర ట్రైనింగ్ తీసుకుని, మన మిగతా వాళ్ళు ఒరిహిమెచాడ్ ఏమో యోరైచి పిల్లి దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. ఉరియు ఏమో తనంతటానే ఒక సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకుని ఉంటాడు. ఇప్పుడు స్నీక్ ఎంట్రీ పార్ట్ 1 లెట్ చికెన్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. కిస్కే ఒరహార దగ్గర బేసిక్ సోల్ రేపర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా జాన్పోక్తో రిలీజ్ చేయడం నేర్చుకుంటాడు మన మెయిన్ క్యారెక్టర్ ఇచ్చిగో వాళ్ళు డాగాలోకి వెళ్తారు. అదే హ్యూమన్ వరల్డ్ కి సోల్ సొసైటీకి మధ్య ఉండే ప్లేస్. అక్కడ ఒక మోన్స్టర్ ఉంటుంది, దాన్ని కొటోట్సు అంటారు. అది మధ్యలో ఉన్న అడ్డులన్నిటిని తొలగిస్తుంది, దాన్ని క్లీనర్ అంటారు. ఈ డాగాన్నే ప్రెస్పీ వరల్డ్ లో ఉన్న మన హీరోస్ నే అది అటాక్ చేస్తుంది. అప్పుడు ఒరేహిమే షీల్డ్ వేస్తుంది. ఆ అటాక్ ఫోర్స్ కి ఒరేహిమే షీల్డ్ వల్ల మన వాళ్ళందరూ సోల్ సొసైటీలో పడతారు. అక్కడ సోల్ సొసైటీని చూపిస్తుంది ఇచిగోకి. యోరైచి మాట వినకుండా ఇచిగో వెంటనే వెళ్తాడు. అక్కడ సడన్ గా పైనుంచి పెద్ద పెద్ద వాల్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడే గేట్ కీపర్ జిడాన్బో అనే వ్యక్తి వస్తాడు. తను నన్ను డిఫీట్ చేస్తేనే నేను డోర్ ఓపెన్ చేస్తా అని చెప్తాడు. అయితే ఇచిగో తనని డిఫీట్ చేస్తాడు. ఆ డోర్ ఓపెన్ అవ్వగానే అటువైపు అతను ఉంటాడు. అతన్ని చూసి జిడాన్బో భయపడతాడు. అతని పేరు గిన్. జిడాన్బోని అటాక్ చేస్తాడు. ఇచిగో ఆపడానికి వస్తాడు. యోరైచి అతను కెప్టెన్ ఆఫ్ క్వాడ్ 3 గిన్ ఇచిమారు అని యోరైచి అంటాడు. ఇచిగో మాట్లాడితే గిన్, నువ్వు ఇచిగో కురసాకి కదా, నిన్ను వెంటనే ఆపాలి అని వెనక్కి వెళ్తాడు. ఏంటి నువ్వు వెనక్కి వెళ్తున్నావు? ఆ వాకీసాషిని నా మీద విసురుతావా? వాకీసాషి అంటే ఒక చిన్న టైప్ ఆఫ్ కటన అని ఇచిగో అడుగుతాడు. ఇది వాకీసాషి కాదు, నా జాన్పోక్తో, వాళ్ళని అంతం చేయి షిన్సో అని గిన్ తన జాన్పోక్తోనే రిలీజ్ చేస్తాడు. దానికి ఇచిగోతో పాటు జిడాన్బో కూడా సెరెటై బయటికి వెళ్ళి పడతారు. ఆ డోర్ క్లోజ్ అవుతుంది. యాక్చువల్లీ సోల్ సొసైటీ అంటే అది 3 టైప్స్ కింద డివైడ్ అవుతుంది. అవుటర్ సైడ్ ఉండేది మొత్తం రూకాన్ డిస్ట్రిక్ట్. అక్కడ నార్మల్ సోల్స్ ఉంటాయి, అంటే హ్యూమన్ వరల్డ్ నుంచి కాన్సర్న్ టెక్నిక్ ద్వారా అక్కడికి వచ్చిన వాళ్ళు రూకాన్ డిస్ట్రిక్ట్ లో ఉంటారు. అక్కడ సెక్యూరిటీ అవన్నీ ఏమి ఉండవు. దాని లోపల సెరెటై అని ఉంటుంది. సోల్ రేపర్స్, నోబుల్స్ మాత్రమే అక్కడ ఉంటారు. అక్కడ సెక్యూరిటీ ఎంత ఎక్కువగా ఉంటుంది. అది సోల్ సొసైటీకి కొద్దిగా మధ్యలో ఉంటుంది. రూకాన్ డిస్ట్రిక్ట్ నుంచి సెరెటోలోకి వెళ్ళాలంటే మాక్సిమం ఒకటే దారి ఉంటుంది. వాళ్ళకి హై స్పిరిచువల్ పవర్ ఉండి వాళ్ళు సోల్ రేపర్ అకాడమీలోకి వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయితే వాళ్ళకి సెరెటోలోకి ఉండడానికి ఇంకా అక్కడ వర్క్ చేయడానికి పర్మిషన్ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే రెంజీ ఇంకా రూకియాకుచ్కి. వీళ్ళిద్దరూ రూకాన్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి సోల్ రేపర్ అకాడమీ ద్వారా వాళ్ళు సోల్ రేపర్స్ అయ్యారు. ఇంకొక వే ఏంటంటే నోబుల్ ఫ్యామిలీ అనే వాళ్ళు రూకాన్ డిస్ట్రిక్ట్ లో నుంచి ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా సెరెటోలో ఉండొచ్చు. సెరెటోలో లైఫ్ స్టైల్ గానీ ఇంకా అక్కడ ఉండే బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ బాగుంటుంది కంపేర్ టు రూకాన్ డిస్ట్రిక్ట్. రూకాన్ లో టోటల్ 80 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. నెంబర్ పెరిగే కొద్దీ అక్కడ లివింగ్ కండిషన్స్ చాలా వర్స్ గా ఉంటాయి. డిస్ట్రిక్ట్ 1 డిస్ట్రిక్ట్ 80 కన్నా చాలా పీస్ఫుల్ గా బెటర్ గా ఉంటుంది. సోల్ సొసైటీకి సెంటర్ లో ఉండేది సెంట్రల్ 46. ఇది సోల్ సొసైటీ యొక్క గవర్నింగ్ బాడీ. దీనిలో 46 మెంబర్స్ ఉంటారు. రూకియాకి పనిష్మెంట్ విధించింది వీళ్ళే, ఇంకా పనిష్మెంట్ ని ప్రీపోన్ చేసింది కూడా వీళ్ళే. సో స్టోరీని కంటిన్యూ చేద్దాం. అయితే డోర్ క్లోజ్ అయ్యిందని చెప్పి ఇంకో మార్గం గురించి అందరూ ఆలోచిస్తారు. అలాగున్న వాళ్ళ దగ్గరికి గాంజు అనే ఒక గ్యాంగ్ వేసుకుని వస్తాడు. అతనికి సోల్ రేపర్స్ అంటే నచ్చదు. ఇచిగోతో గొడవ అవుతుంది. తను మళ్ళీ వస్తా అని వెళ్ళిపోతాడు. అప్పుడు యోరైచి, నాకు ఒక అతను తెలుసు, కుకాకు షిబా అని తన ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే తన తమ్ముడే గాంజు షిబా. మళ్ళీ కొట్టుకుంటారు. అక్కడ కుకాకు వాళ్ళిద్దరిని కొట్టి ఆపుతుంది. ఈ టైంలో రెంజీ రూకియా దగ్గరికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ లెస్ దాన్ 14 days లో అవుతుంది అని చెప్తాడు. ఇంకా నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక రూమర్ వచ్చింది. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళలో ఒక అతను పొడుగ్గా ఆరెంజ్ హెయిర్ ఉంది అని రూకియాకి చెప్పి వచ్చేస్తాడు. అక్కడే అలా వస్తున్న రెంజీని కెప్టెన్ ఐజన్ పిలిచి, మీరిద్దరు ఫ్రెండ్స్ కదా, రూకాన్ డిస్ట్రిక్ట్ లో ఉన్నప్పటి నుంచి రూకియా ఎగ్జిక్యూషన్ చాలా తొందరగా జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ 35 days నుంచి 25 days కి ప్రీపోన్ అయింది. నాకు దీని వెనుక ఎవరు ఉన్నారు అని ఐజన్ చెప్తాడు. అది మొత్తం గిన్
బయట ఉండి వింటాడు. అప్పుడే కెప్టెన్స్ అందరికి కాల్ వస్తుంది. ఇలా ఉన్నప్పుడు ఇచ్చిగో వాళ్ళ దగ్గర క్యానల్ లాంటి దాని దగ్గరికి వీళ్ళందరినీ తీసుకొస్తుంది. ఏంటిది ఇంత పెద్దగా ఉందని ఇచ్చిగో అంటాడు. మిమ్మల్ని అందరినీ లాంచ్ చేస్తా సెరిటైలోకి. నేనే కుకాకు షిబా, ప్రీమియర్ ఫైర్ వర్క్స్ ఎక్స్పర్ట్ అని అంటుంది. గోటే 13 కెప్టెన్స్ ఇంకా లెఫ్టినెంట్స్ అందరూ అసెంబ్ల్ అవుతారు. ఇంట్రోడర్స్ గురించి ఎనమోరి అనే లెఫ్టినెంట్. గైస్ దీన్ని గుర్తుపెట్టుకోండి. నాకు సిరీస్ మొత్తానికి చిరాకు వచ్చిన క్యారెక్టర్ అంటే ఇదే అనమాట. చెప్తున్నాం కదా, ఇది బయట కనపడితే షూట్ చేసేయండి, చంపేయండి, షూట్ ఆన్ సైట్ ఆర్డర్ పాస్ చేస్తున్నా. సో బ్యాక్ టు ది స్టోరీ. ఎనమోరి అనే లెఫ్టినెంట్ ఐజన్ గురించి రెంజీని అడుగుతుంది. రెంజీ నాకేం తెలియదు అంటాడు. ఇంతలో కుకాకు షిబా మన వాళ్ళందరినీ స్పిరిచువల్ ఎనర్జీ కంట్రోల్ చేయడం నేర్చుకోమని చెప్తుంది. వాళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ సరిగ్గా లేకపోతే సెరిటై ప్రొటెక్టివ్ బ్యారియర్ వల్ల మనం ముక్కలు అవుతాం అని కుకాకు చెప్తుంది. తర్వాత అందరూ జాయిగా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. చాడ్, ఓరిహిమే, ఇంకోరి వీళ్ళందరికీ బాగానే ఉంటుంది కానీ మన ఎంసీ చేయలేకపోతాడు. తనకు గాంజు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు కెప్టెన్స్ అందరూ అసెంబ్ల్ అయిన రూమ్ లో గిన్నిచిమారుని అందరూ ప్రశ్నిస్తారు. హెడ్ కెప్టెన్ జరాకి, మయూరి ఎందుకు వాళ్ళని వదిలేసావు అని అడుగుతారు. ఐజన్ గిన్కి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఏదో అడిగేలోపే సెరిటైలోకి ఇంట్రూడర్స్ వస్తున్నారని చెప్పి అలర్ట్ వస్తుంది. మన వాళ్ళందరూ ఒక క్రిస్టల్ బాల్ లాంటి దాన్ని పట్టుకుని స్పిరిచువల్ ప్రెజర్ కంట్రోల్ చేసి ఒక ఎనర్జీ షీల్డ్ ని ఏర్పరచుకొని ఉంటే కుకాకు షిబా సెరిటైలోకి లాంచ్ చేస్తుంది. సెరిటై బ్యారియర్ వల్ల వాళ్ళు ఏర్పరచుకున్న ఒక స్పిరిచువల్ షీల్డ్ పోతుంది. ఎవరో ఇచ్చి అందరూ కలిసి ఉండండి అని అంటాడు. కానీ గాంజు ఇచ్చిగో ఒకవైపు, ఎవరో ఇచ్చి ఒకవైపు, చాడ్ ఒకవైపు, ఇషిడా ఓరిహిమే ఒకవైపు వేరవుతారు. చాడ్ తన పడిన చోట నుంచి లేచి దాక్కుంటాడు. ఓరిహిమే, ఇషిడా ఎవరు లేని చోట పడతారు. ఇచ్చిగో ఇంకా గాంజు ఒక చోట పడ్డాక ఇద్దరు వస్తారు. ఒక అతని పేరు ఇకాకు మడరమే, ఇంకో అతని పేరు యుమిచికా. వీళ్ళు స్క్వాడ్ 11 కెప్టెన్ జరాకి కెన్పాచికి చెందిన వాళ్ళు. యాక్చువల్ గా 13 కోట్ స్క్వాడ్ 11 స్ట్రాంగెస్ట్ అని అంటారు. ఇకాకు ఇచిగోతో, యుమిచికా గాంజుతో ఫైట్ చేస్తారు. ఇచిగో ఇకాకు ఫైట్ లో ఇద్దరు పోటాపోటీగా ఉంటారు. కానీ ఇద్దరికి బ్లడ్ వస్తుంది. ఇకాకు తన జాన్పక్తో కిందున్న ఏదో ఆయింట్మెంట్ లా ఉంటుంది. అది రాసుకుని తన జాన్పక్తోని ఇంకా జాన్పక్తో హోల్డర్ ని కలిపి ఎక్స్టెండ్ హోజికుమారు అని తన జాన్పక్తోని రిలీజ్ చేస్తాడు. అది ఒక స్పిరిట్ బ్లేడ్ ప్లస్ నంచక్స్ లా ఉంటుంది. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఎంసీ జాన్పక్తో ఎప్పుడు రిలీజ్ స్టేట్ లోనే ఉంటుంది ఆర్ షీకాయ్లోనే ఉంటుంది. అలాగే యుమిచికా కూడా బ్లూమ్ ఫుజికాజుకు అని తన షికాని రిలీజ్ చేస్తాడు. అది 4 సికిల్స్ జాయిన్ చేసినట్టు ఉంటుంది. ఇకాకు స్టార్ట్ లో విన్ అవుతున్నట్టు ఉంటాడు. ఇంకా అలా ఫైట్ చేస్తున్నప్పుడు ఒకసారి పైకి ఎగిరి అటాక్ చేస్తాడు ఇచ్చిగో. ఆ అటాక్ కి ఇకాకు జాన్పక్తోలో ఒక పార్ట్ విరుగుతుంది. ఇకాకు కూడా డ్యామేజ్ పడుతుంది. అప్పుడే ఏంటి అయిపోయింది అనుకుంటున్నావా అని తన జాన్పక్తో స్పియర్ పార్ట్ ని తిప్పినట్టు అలా తిప్పి, అంతేనా నా చికెన్ కూడా నరకాలి అని అటాక్ చేస్తాడు. కానీ ఇచిగో తప్పించుకుని తిరిగి అటాక్ చేస్తే ఇకాకు డిఫీట్ అయ్యి అన్కాన్షియస్ స్టేట్ లో ఉంటాడు. ఇచిగో ఇకాకు దగ్గర ఆయింట్మెంట్ తీసి ఇకాకుకు రాసి తను రాసుకుంటాడు. ఇకాకు లేచాక రూకియా ఎక్కడుంది అని అడుగుతాడు. తను ఒక క్యాపిటల్ అఫెండర్, తనతో నీకేం పని అని ఇకాకు అడుగుతాడు. మేము తనను సేవ్ చేయడానికి వచ్చాం అని ఇచిగో సమాధానం ఇస్తాడు. అప్పుడు ఇకాకు డైరెక్షన్స్ చెప్పి మీలో ఎవరు స్ట్రాంగెస్ట్ అని అడుగుతాడు ఇచిగోని. ప్రాబబ్లీ నేనే అని ఇచిగో సమాధానం ఇస్తాడు. అయితే మా కెప్టెన్ తో జాగ్రత్త, అతను ఓన్లీ స్ట్రాంగెస్ట్ తోనే ఫైట్ చేస్తాడు అని ఇచిగోకి చెప్తాడు. ఇలా ఈ ఫైట్స్ వల్ల ఇచిగో గాంజు సెపరేట్ అవుతారు. అలా ఉన్నప్పుడు ఇచిగో గాంజు అని గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్ కి తన దగ్గరలో ఉన్న సోల్ రేపర్స్ అందరూ ఇచిగో దగ్గరికి వస్తూ ఉంటారు. గాంజు యుమిచికాని డిఫీట్ చేస్తాడు. ఇంతలో ఒక కెప్టెన్ ఇచిగో కోసం వెతుకుతూ ఉంటాడు. అతనే జరాకి కెన్పచి. దాంతో పాటు తన పైన యాచిరు అనే ఒక చిన్న పిల్లి ఉంటుంది. తనే వాళ్ళ స్క్వాడ్ కి లెఫ్టినెంట్. వాళ్ళు అలా ఇచిగోని వెతుకుతూ ఉంటారు. దాన్ని ఉరియో ఓరిహిమే చూసి దాక్కుంటారు. వాళ్ళ దగ్గరికి ఒక సోల్ రేపర్ వస్తాడు. తన జాంపాక్టోని కూడా రిలీజ్ చేస్తాడు. ఉరియో ఓరిహిమేకి తనకి ఫైట్ జరుగుతుంది. ఉరియో తనని ఓడిస్తాడు. అప్పుడే ఇంకో కెప్టెన్ కూడా ఇంట్రూడర్స్ ని వెతుకుతూ ఉంటాడు. అతని పేరే మయూరి కురోట్సుచి. తన లెఫ్టినెంట్ పేరు నేము. వాళ్ళకి బటర్ఫ్లైస్ ద్వారా మెసేజ్ వస్తుంది. వన్ పీస్ లో ట్రాన్స్పాండర్ స్నేల్ ఉంటుంది కదా కమ్యూనికేషన్ కి, అలాగా
వీళ్ళు ఈ బ్లాక్ బటర్ఫ్లైస్ ని వాడతారు బ్లీచ్ లో. మెసేజ్ లో ఇకాకు బయట నుంచి వచ్చిన రియోకాతో ఓడిపోయాడు, అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అయితే ఇతను ఇకాకు దగ్గరికి వెళ్తాడు. షో మొత్తంలో సైకో అనే పదానికి మీనింగ్ అంటే ఇతనే. దీని గురించి ఫ్యూచర్ ఆర్క్ లో మాట్లాడుకుందాం. అలా ఉన్నప్పుడు ఇచిగోని వెంటాడుతూ కొంతమంది సోల్ రేపర్స్, గాంజుని వెంటాడుతూ కొంతమంది సోల్ రేపర్స్ వస్తారు. అలా ఇచిగో గాంజు ఒకవైపుకి వస్తారు. ఇద్దరు కలుస్తారు. చుట్టూరు సోల్ రేపర్స్ ఉంటారు. అప్పుడే ఒక అతను తగులుకుంటాడు. స్క్వాడ్ 4 నుంచి. తన పేరు హనాటరో. తన రూకియా దగ్గర నుంచి వస్తాడు. ఇచిగో ఇతన్ని పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తాడు, కానీ ఎవరు పట్టించుకోరు. అప్పుడే ఒక సైడ్ నుంచి వాల్ బ్రేక్ అయ్యి బ్లాస్ట్ లో అవుతుంది. ఈ టైం చూసుకుని ఇచిగో గాంజు పారిపోతారు ఆ స్క్వాడ్ మెంబర్ తో పాటు. ఆ బ్లాస్ట్ చేసేది చాడ్. ఇప్పుడే నేను ఇచిగో స్పిరిచువల్ ప్రెజర్ ని సెన్స్ చేశానే అని అనుకుంటాడు. మయూరి వచ్చి ఇకాకుని ఇంట్రాగేట్ చేస్తాడు. ఇకాకు ఏం చెప్పడు. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం చేస్తున్నావు అని అటాక్ చేయబోతే అప్పుడే కెప్టెన్ జరాకి కెన్పచ్చి వస్తాడు. మయూరి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇకాకు తన కెప్టెన్ కి ఇచిగో గురించి తను స్ట్రాంగ్, తనతో మంచి బ్యాటిల్ వస్తుంది అని చెప్తాడు. ఇచిగో గాంజు రూకియా దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ వేస్తారు. మీరు వెళ్తుంది బ్యాక్యా చెల్లెనే రూకియా దగ్గరికా అని అడుగుతాడు ఇచిగో గాంజుని హనటారో. మీరు నన్ను నమ్మితే సీక్రెట్ వేలో రూకియా దగ్గరికి తీసుకువెళ్తా అని హనటారో చెప్తాడు. జరాకి ఇకాకు దగ్గర నుంచి బయటికి వచ్చి ఇచిగో కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఇచిగో హనటారో, నువ్వెందుకు మాకు హెల్ప్ చేస్తున్నావు? మేము మీకు ఎనిమిస్ కదా అని అడుగుతాడు. నాకు మీ గురించి ఎక్కువే తెలుసు. రూకియా చాలా చెప్పింది ఇచిగో కురసాకి అనే వ్యక్తి గురించి. మీరు రూకియాని కాపాడాలి అని హనటారో చెప్తాడు. అప్పుడే రియోకా ద్వారా, ఇక్కడ రియోకా అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళని, అప్పుడే ఈ రియోకా ద్వారా స్క్వాడ్ 11 లో కొంతమంది ఓడిపోయారు అని న్యూస్ వస్తుంది. లెఫ్టినెంట్స్ అందరూ మాట్లాడుకుంటారు. ఈ న్యూస్ విని రెంజీ వెంటనే బయలుదేరతాడు. హనటారాతో పాటు ఆపరేషన్ ఎంట్రన్స్ దగ్గరికి ఇచిగో గాంజు వస్తారు. అక్కడే రెంజీ ఇచిగో కోసం కాచుకుని ఉంటాడు. ఇదే గాయస్ వీడియో. దీంట్లో ఫైట్స్ లేవు, కానీ స్టోరీ లింకేజ్ కోసం చెప్పా, కానీ నెక్స్ట్ దానిలో ఉంటాయి. డోంట్ మిస్ అవుట్. సో అప్పుడేం జరుగుతుంది? ఇచిగో రెంజీ వీళ్ళిద్దరి మధ్య ఎవరు గెలుస్తారు? జరాకి కెన్పచ్చి ఇచిగోని కనిపెడతాడా? మయూరి ఇప్పుడేం చేస్తాడు? ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. డోంట్ మిస్ అవుట్. అంటిల్ దెన్ స్టే ఎక్స్ట్రీమ్. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమర్ సైనింగ్ ఆఫ్. బాయ్.